హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో క్లెయిమ్ల పరిష్కారం అండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,00,00,00,000 విలువైన క్లెయిములు, 5 కోట్ల దరఖాస్తులకు ఆమోదమైతే తెలిపింది. ఇక భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ క్లెయిమ్ల పరిష్కారంలో మరో గొప్ప రికార్డును నెలకొల్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల పైగా దరఖాస్తులను పరిశీలించి దాదాపుగా 2,00,00,000 కోట్ల విలువైనటువంటి క్లెయిమ్‌లనైతే ఆమోదించినట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌ల కొత్త రికార్డు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 25,932 కోట్లు క్లెయిమ్‌లైతే చెల్లింపులు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 4.45 కోట్లు అంటే 4,45,00,000 క్లెయిమ్‌లను పరిశీలించి ఈ మేరకు 1,82,838 కోట్ల చెల్లింపులైతే జరిపింది. గత ఏడాదితో పోలిస్తే క్లెయిమ్‌ల పరిష్కారం రేటు గణనీయంగా పెరిగిందనైతే చెప్పుకోవచ్చు. సో, ఇప్పటికే 58 కోట్ల క్లెయిమ్‌లు ఈపీఎఫ్ఓ పరిష్కరించినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 2 నెలలు ఉండగా గత ఏడాది క్లెయిమ్‌ల సంఖ్యను మించే అవకాశం కూడా ఉంది. ఇక ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ ఎలా వేగంగా జరిగింది అంటే సాంకేతిక విప్లవం. ఈపీఎఫ్ఓ క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ వ్యవస్థ ద్వారా మరింత వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టింది. సభ్యుల ప్రొఫైల్ అప్డేట్ సులభతరం. డేటా అప్డేట్, కేవైసీ వ్యాలిడేషన్ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తి చేసేలాగా మార్పులు. అలాగే పీఎఫ్ ఖాతా బదిలీ సౌలభ్యం. ఉద్యోగుల సంస్థ మారినప్పటికీ ఆన్లైన్ ద్వారా పీఎఫ్ ఖాతాను సులభంగా బదిలీ చేసుకునే వీలు అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదుల పరిష్కారం. క్లెయిమ్‌లపై ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు డిజిటల్ ఫిర్యాదు మేనేజ్మెంట్ సంస్థను ప్రవేశపెట్టింది. ఆటోమేటెడ్ క్లెయిమ్ సెటిల్మెంట్ పెరుగుదల. గత ఆర్థిక సంవత్సరంలో 89.52 లక్షల ఆటో క్లెయిమ్‌లు పరిష్కారం అవ్వగా, ఈ సంవత్సరం సంఖ్య రెట్టింపు అంటే 187 కోట్లకు పైగా పెరిగినట్లు సమాచారము. కేంద్ర కార్మిక శాఖ ప్రకటన. ఈపీఎఫ్ఓ సంస్కరణల ఫలితం. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈపీఎఫ్ఓ సంస్కరణలు ఫలవంతం కావడంతో క్లెయిమ్ల ప్రాసెసింగ్ వేగవంతం పూర్తవుతుందని తెలిపారు. ఆటోమేటెడ్ సిస్టమ్, డిజిటల్ సేవలు, మెరుగైన డేటా ప్రాసెసింగ్ వల్లనే ఈ ఘనత సాధించామని పేర్కొన్నారు. సభ్యుల ప్రొఫైల్ మార్పులను సులభతరం చేయడం, అలాగే క్లెయిమ్‌ను ప్రక్రియను పూర్తి డిజిటలైజ్ చేయడము, పీఎఫ్ ఖాతాను సులభంగా బదిలీ చేసుకునే అవకాశం కల్పించడము, కనీస డాక్యుమెంటేషన్, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడము. ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు. తక్కువ సమయంలో క్లెయిమ్ సెటిల్మెంట్ సమయపాలన మెరుగుదల, ఆటోమేటిక్ సెటిల్మెంట్ ద్వారా క్లెయిమ్ రిజెక్షన్ తగ్గింపు, డిజిటల్ ప్రాసెసింగ్ వల్ల మానవ తప్పిదాల రహిత క్లెయిమ్ ప్రాసెసింగ్. ఇక సభ్యుల ఖాతా సమాచారం త్వరితగతిన అప్డేట్ చేయడం, కస్టమర్ సపోర్ట్ వ్యవస్థ మరింత సమర్థవంతం. భవిష్యత్తులో ఈపీఎఫ్ఓ లక్ష్యాలు. క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను మరింత వేగవంతం చేసి పూర్తిగా డిజిటలైజ్ చేయడము, పీఎఫ్ ఖాతాలను ఆధార్, పాన్‌తో లింకు చేయడం ద్వారా మరింత పారదర్శకత అందించడం, ఉద్యోగులకు డిజిటల్ ఫిర్యాదులు పరిష్కారం కోసం ప్రత్యేక పోర్టల్‌లు అందుబాటులోకి తేవడము, ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలను మెరుగుపరచడము. తక్షణమే ఈపీఎఫ్ఓ ఖాతానైతే స్టేటస్ తెలుసుకోండి. ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా యూఎంఏజీ యాప్ ద్వారా మీ పీఎఫ్ ఖాతా వివరాలను పరిశీలించండి. కేవైసీ, ఆధార్, పాన్ లింక్ చేసుకోండి. క్లెయిమ్ ప్రాసెసింగ్ మరింత వేగంగా జరుగుతుంది. క్లెయిమ్ రిజెక్ట్ అయితే కారణాన్ని తెలుసుకొని వెంటనే సరిచేసుకోండి. మీ సంస్థ తరపున పీఎఫ్ చెల్లింపులు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూడండి. ఈపీఎఫ్ఓ సేవలు మరింత వేగవంతం అవ్వడంలో ఉద్యోగులకు భవిష్య నిధి మరింత ఉపయోగకరంగా అయితే మారింది.